2025-26 రెండో ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో తమకు సంబంధించిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో చెల్లించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పిలుపునిచ్చారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కలిసి పన్ను వసూలు ప్రగతిని డిప్యూటీ కమిషనర్ సమీక్షించారు. ఈ నెలాఖరు నాటికి బకాయిదారుల వద్ద నుంచి పన్ను వసూలు చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్ను, ఖాళీ స్థల పన్ను, D&O ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ప్రజల సచివాలయాల్లో గానీ నగరపాలక సంస్థ కార్యాలయంలో గానీ చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. బకాయిదారులు మార్చి వరకు వేచి ఉండకుండా వెంటనే పన్నులు చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సౌకర్యంగా పురమిత్ర యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో పన్ను చెల్లింపు చేసే వెసులుబాటు ఉందని తెలిపారు. పన్నుల సకాల వసూలు వల్ల నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు కామారెడ్డి, ప్రసాద్, దుర్గారావు, నిర్మల కుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అయోధ్య రామయ్య, రమేష్, ప్రసాద్, అశోక్ కుమార్, జాన్ పాల్, ఏపీఎస్ఎస్ ప్రసాద్, భాగ్యలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో అది ఆస్తి పన్ను అయితే అవ్వండొచ్చు, ఖాళీ స్థలం పన్ను అయ్యి ఉండొచ్చు, నీటి ఛార్జెస్ అయ్యి ఉండొచ్చు. ఈ రోజు నుంచి ఆఫ్టర్ మన సంక్రాంతి అన్నీ అయిపోయినాయి కాబట్టి మార్చ్ 31 లోపు ఎవరైతే బాకీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవాల్సి ట్యాక్స్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా దీనికి సంబంధించి మా రెవెన్యూ సిబ్బంది ఆర్ఐస్ కానీ, ఆర్ఓస్ కానీ, అడ్మిన్ సెక్రటరీస్ కానీ మీకు సంప్రదించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ట్యాక్స్ చెల్లించి కాకినాడ నగరపాలక సంస్థకు సహకరించవలసిందిగా, అదేవిధంగా మా ఉద్యోగస్తులకు సహకరించడంతో పాటు ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నగరానికి సకాలంలో అందించేటట్టు మీ సహకారాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.